చేసిన ప్రతి ఇదిగోనైనా మీకు కూడా భద్రపరుచుకొని ఇదిగో పౌనిగా ఈ దినం చూడలేక వాకిన మీరైతే మమ్మల్ని ప్రేమించి సజీవులకు మలుపరుచుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా 7 సజీవులుగా దాన్ని స్తుతించారు. ఇదిగోనైనా సజీవులపై ఒక చిన్న మందిగా చేయని పాదశీలంలో మేమందరం కూడా స్తుతించడానికి గొప్ప శ్రేష్టమైన సమయాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఇదిగోనైనా ఈ సమయంలో ఈ ఆరాధనకి తెలియదు రావాలని ఆశక్తి సాకారంలో నడిపించండి. ఇదిగోనైనా ఈ ఆరాధనలో మీ వాక్యంలో మా పలినమైన ప్రజలకు సరిచేసినందుకు దయచేస్తున్నాం. ఎందుకైనా ఇంకా చెల్లించుకొచ్చినప్పుడు ఇదివరైనా ఎప్పుడు ఆది అధ్యక్షత వహించుకున్న పాటల ద్వారా మీరు పొందమని ఇదిగో రానున్న సమయంలో మీరు వాగ్దానంలో నడిపించమని మా ప్రాణం ముందున్న సమయాన్ని అప్పచెప్పుకొచ్చు మీరు మహిమపొందమని ప్రభుని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి ప్రారంభం చేసుకొచ్చున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం నుండి 66వ కీర్తన. పద్దెనిమిదవ వచనం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ప్రార్థన చేస్తాను. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో
అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతున్న ఈ దినాలలో గత రాత్రి రాముగాళ్ళ రత్నకుమార్ ఇంటిని ఆధారం చేసుకొని ఆ వీధి ప్రజలకు మీ కుమారుని ప్రకటించుటకు సహాయం చేశారు. మీకు స్తోత్రం. నీరు కట్టి ఫలింపచ్చే యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరి కొందరు రాత్రింబగళ్ళు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ కోతలై రాజయ్య డ్యూటీలో ఉన్నాడు. మీరు క్షేమంగా నడిపించి బిషప్ డ్యూటీని దీవించి క్షేమంగా నడిపించారు. మీకు స్తోత్రం. పాటల ద్వారా నేను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. కొద్దిసేపు నీ వాక్యమును ధ్యానిస్తుండగా నీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచు. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారు ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 65వ కీర్తన 2వ వచనంలో ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. మన దేవుడు ప్రార్థనలు ఆలకించువాడు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట అని అర్థం. ఇద్దరు యవనస్తులు కలిసి మాట్లాడితే స్నేహం అంటారు. ఇద్దరు సోదరీమణులు కలిసి మాట్లాడితే యవ్వానము అంటారు. కానీ ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట, దేవునితో సంభాషించుట. హన్నా తన ప్రార్థనలకు తన దేవుడు జవాబిస్తాడని దేవుని సన్నిధికి వచ్చి తన హృదయాన్ని కుమ్మరించింది. ఏలీ భక్తుడు అన్నాడు, నీవు అడిగినది దేవుడు నీకు దయచేయునుగాక అని పంపించేశాడు. 2 భాగాలు ఉన్నాయి. ఒకటి దేవుడు వినే ప్రార్థనలు, దేవుడు వినని ప్రార్థనలు. ఈరోజు మనము దేవుడు వినని ప్రార్థనల గురించి కొద్దిగా మనం ధ్యానం చేసుకుందాం. ఏమంటున్నాడు? నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల దేవుడు నా ప్రార్థన వినకపోవును అని ధైర్యంగా చెప్తూ ఉన్నాడు భక్తుడు. నేను పాపము మీద లక్ష్యముంచిన ఎడల, నేను పాపమును ప్రేమించిన ఎడల, నేను పాపమును జుర్రుకొనిన ఎడల, నా హృదయములో పాపము మీద లక్ష్యముంచిన ఎడల దేవుడు నా ప్రార్థన వినకపోవునుగాక అన్నాడు.
చాలామంది రక్షించబడ్డామంటున్నారు, ప్రభువులలో పాలు పొందుతున్నామంటున్నారు, విశ్వాసులుగా కొనసాగుతున్నాము అని అంటున్నారు. చాలామంది జీవితాలలో వ్యభిచారిని చూసి పాపము మానలేని కన్నుల గలవారు ఉన్నారు ఈ దినాలలో. వ్యభిచారిని చూసి ఆశించుచు మరి కొందరు వారి పాదములు పాపము చేయ పరుగులెత్తుచున్నవి అనే మాట మనం చూస్తాం. ఇక్కడ భక్తుడు ధైర్యముగా అంటున్నాడు, నేను పాపమును లక్ష్యముంచిన ఎడలా దేవుడు నా మనవి వినకపోవును. రక్షింపనేరక ఉండునట్లు ప్రభు హస్తములు కురచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. అయితే మీ ప్రార్థనలు వినకపోవడానికి కారణము, మీ మనవి వినకపోవడానికి కారణము, మీ ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణము మీ పాపములే అని యెషయా భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. మీ పాపములే, మీ ప్రార్థనలకు జవాబు రాకపోవట కారణం మీ పాపములే, మీ దోషములే, మీ అతిక్రమములే. చూసారా? ప్రార్థిస్తున్నారు, ప్రార్థనలో పోరాడుతున్నారు. వారు అనుకున్నదని బట్టి శనివారము, శుక్రవారము, మరికొందరు ఆదివారం కూడా ఉపవాసం ఉంటున్నారండి. రొట్టె విడిచే దినములో కూడా. సరే, మీ ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణము మీ దోషములే. ప్రార్థిస్తున్నావు, బాగానే ఉంది. ప్రార్థనలో పోరాడుతున్నావు, బాగానే ఉంది. భక్తుడు భక్తురాలు అనిపించుకొనుటకు తెగ నటిస్తున్నావు. కానీ హృదయ రహస్యమైన దేవుడు ఏమంటున్నాడంటే, మీ పాపములే మరుగుపరిచెను, అడ్డమొచ్చెను. జాగ్రత్త. వేషధారణతో కూడిన ప్రార్థన ప్రజల మధ్య గొప్పగా అనిపించుకోవచ్చు, కానీ దేవుని ఎదుట ఇసుమంత పనికి కూడా రాదు. గుర్తుపెట్టు.
అందుకే యోబు అన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, చెడుతను విసర్జించినవాడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, తూర్పు దిక్కు జనులలో అతడే గొప్పవాడై ఉన్నాడు. ఒక ధైర్యంతో కూడిన మాట అన్నాడు, ఆదాము వలె నేను రొమ్ములో పాపము దాచుకున్న ఎడలా పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినగుదును అంటున్నాడండి యోబు. యోబు లోకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోలేదు, యోబు అన్యులని జ్ఞాపకం చేసుకోలేదు, దేవుని చేత సృజించబడిన తొలి మానవుని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆదాము వలె నేను రొమ్ములో పాపమును దాచుకున్న ఎడల నేను దేవుని దృష్టికి వేషధారి అగుదును. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనములో నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, నేను ఎలాగూ చూతున్నయ్యా, నేను ఒక నిబంధన చేసుకున్నా, దేవునితో ఒక నిబంధన చేసుకున్నాను. చాలామంది నీవరు నా పొద్దు ఎన్నెన్నో నిబంధనలు చేసుకుంటారు కదా. ఈ సంవత్సరం నుండి నేను తాగను, అమ్మాయి ఈ సంవత్సరం నుండి మీతో పాటు నేను కూడా గుడికి వస్తానమ్మా, మీతో పాటు దేవుని సన్నిధి కూడా వస్తానయ్యా, మీతో పాటు దేవుని మందిరంలో ఉంటానయ్యా, నేను కూడా రక్షించబడిన బిడ్డనే కదా అంటున్నావు. యథా ప్రజ తదా లోకం అన్నట్టుగా బతుకుతాను. మన దృక్పథము, మన చూపంతా ఎదుటివారి యొక్క బలహీనతలు, మన బలహీనతలు మనం సరి చేసుకోవడం లేదు. అందుకే యేసు ప్రభు అన్నాడు, మొదట వేషధారి నీ కంటిలోనున్న నలుసున దూలమా. మన మనసంతా. మా యాడికిలో ప్రతి సోమవారం సంత జరుగుతుంది. ఆదివారం రాత్రికి యాచకులంతా గుమిగూడుతారు. వారు పొద్దుపోక మాటలు పెట్టుకుంటారు, రే ఆ వీధిలో కోట వీధి లేకపోతే అన్నీ మంచి ఇల్లే కానీ ఆ వీధులు శుభ్రం లేవురా, ప్రెసిడెంట్ గారికి చెప్పాలరా. అది ఆ వీధికి పోతే శాంతినగర్, అదే మాల వీధికి పోతే ఆడన్నీ పెద్ద పెద్ద ఎముకలు కనపడతాయి. పంచాయతీ వాళ్ళకి చెప్పాలరా. పొద్దుపోయేంత వరకు మాట్లాడతారు. పొద్దున లేస్తేనే యోని చిప్పవాడు తీసుకున్నామా, మేము నలుగురం, అయ్యా మేము ముగ్గురం, అమ్మా కిరాయి దాకా కూడా వసూలు చేయదు, అంత వసూలు చేస్తారు. సాయంత్రం అయితే యోనంతా కూడా వెళ్ళిపోతారు. చూసారా, మన జీవితాలు దేవుని పట్ల ఎలా ఉన్నవి అని ఆలోచించడంలే. మనం దానియేలు ఏమన్నాడు, రాజుగారు ఏమన్నారు, అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా. దానియేలు ఏమన్నాడు, తన సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాడు. లోకం దృష్టికి కాదు, మనుషుల దృష్టికి కాదు,
రాజా చిరంజీవిగా ఉండుగాక. నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడితిని. ఏదేదో కాదు, సరిదిద్దుకోరా అంటే సరిదిద్దుకోడు. లోకంలో అంతా తీసుకొని వస్తాడు. అవసరమా? యేసుప్రభు ఏమన్నాడు? ఒకడు సర్వలోకము సంపాదించుకొని, లోకం గురించి తన ప్రాణము పోగొట్టుకుంటే అతనికేమీ మన బలహీనతలను చూసుకోము, ఎదురువారి బలహీనతలు చూసుకుంటూ పొద్దుపు కొడతా ఉంటాం ఒక భేదావుల్లాగా. చూసారా? ఒకసారి మహాత్మా గాంధీ దగ్గరికి ఒక తల్లి తన కొడుకును తీసుకొని వచ్చింది. ఆమె అడుగుతా ఉంది, గాంధీ గారు, ఈ భారతదేశ ప్రజలందరూ నీ మాట వింటారు కదా, మా కుమారుడికి ఎన్ని మాటలు చెప్తున్నా వినడం లేదు, వీరికి 4 మాటలు చెప్పండి అని అన్నాడు. అంటే గాంధీ గారు అన్నారు, ఏ మాట చెప్పమంటావు అమ్మ అంటే, వీడు బెల్లం తినే అలవాటు ఉంది, బెల్లం తినేది మానుకోమని చెప్పు, ఆ మాట చెప్పండి చాలు, మా వాడు మానుకుంటాడు అని. గాంధీ తాతగారు ఏమన్నారంటే, అమ్మ 4 రోజుల తర్వాత రండి అమ్మ, జవాబు చెప్తాను అన్నాడు. 4 రోజుల తర్వాత వస్తే, లెనిన్ ఇక మీద నుండి బెల్లం తినబాకు బాబు అన్నాడు. అదేంటి సార్, 4 రోజుల ముందు తీసుకొచ్చా కదా, ఆ మాటే చెప్పచ్చు కదా అంటే, ఏం లేదమ్మా, నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉంది, వానికి ఆ మాట చెప్పడానికి 4 రోజుల నుండి నేను కూడా బెల్లము తినేసి మానేసినాను అన్నాడంట. చూసారా? మన ఆధ్యాత్మిక జీవితంలో యోబు ఏకంగా ఆదామును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆదాము వలె నేను రొమ్ములో పాపము దాచుకొనిన ఎడల పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారిని. మనుషులు కనపడకపోవచ్చు, ఏ మనుష్యుడైనా పట్టుబడని వరకు వాడు పవిత్రుడే. చూసారా? వాడు యథార్థవంతుడే, వాడు భక్తిపరుడే. కానీ పట్టుబడినప్పుడు అరే ఈయన బతుకు ఇలాగ ఉంటుందా అని అంటారు. అందుకని యోబు ఒక నిబంధన చేసుకున్నాడు. నా కన్నులతో నేను ఒక నిబంధన చేసుకున్నాను, పరస్త్రీని నేను ఎలాగూ పాపమును లక్ష్యముంచిన ఎడల ప్రభు నా ప్రార్థన వినకపోవునుగాక అన్నాడండి. ఎంత శ్రేష్టమైన మాట అన్నాడండి. నేను పాపం మీద లక్ష్యముంచిన ఎడల. ఇరవై భక్తుడు అంటాడు, మీకు మేలు కలగాలని నానా పాటలు నానా ఫీట్లు పడుతూ ఉన్నారు, కానీ మీకు మేలు కలగబోటకు కారణము మీ దోషములే అంటున్నాడండి. ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. 5వ అధ్యాయము 25వ వచనం. మీ దోషములు వాటి క్రమము తప్పించెను, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే. ఏం చెప్తుంది బైబిల్?
మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే, మీ దోషములే, మీ అతిక్రమములే పనులు బిగబట్టుకొని భక్తునిగా నటిస్తున్నావే కానీ వాని ఆంతరంగము దేవునికి విరుద్ధమైనది. బిగబట్టుకొని బతికే బ్రతుకో. మీకు మేలు కలగబోటకు కారణము మీ పాపములే. గుర్తుపెట్టు. ప్రార్థిస్తున్నావు, బైబిల్ వల్లిస్తున్నావు బహు చక్కగా, బతుకు సరైనది కాదు. ఆ గారడి సీమోనుతో పేతురు గారు చెప్పారు ఏమని? నీవు బహు దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు అన్నాడు. సరిదిద్దుకోల్లా వద్దా? సరిదిద్దుకోల్లా వద్దా? ఏమన్నాడు? అవేవి నా మీద రాకుండా మీరే ప్రార్థన చేయండి అంటాడు. దావీదు అలా కాదు. ఆ మనుష్యుడవు నీవే అన్నప్పుడు, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము, నీవు చావకుండునట్లు దేవుడు నీ పాపమును పరిహరించెను. ఒప్పుకోవడంలే ఈ దినాలలో. నెపాలు చూపుతూ ఉన్నారు. మా పిల్లలేనా, మేమేనా, ఇంకెవరు లేరా, అదిగో వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా? దిద్దుకోవడం లేదు. దిద్దుబాటు అసహ్యమైంది సమాజానికి. కానీ భక్తులు అలా కాదు. నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకము అన్నారు. ఎన్నిసార్లు గద్దించినను గద్దింపునకు లోబడని వాడు మరి హఠాత్తుగా చెప్పా పెట్టకుండా ఈ లోకాన్ని విడిచిపోతాడంట. హఠాత్తుగా కనుమరుగైపోతాడు. నా హృదయములో నేను పాపమును లక్ష్యముంచిన ఎడల ప్రభు నా ప్రార్థన వినకపోవునుగాక. మీకా గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనం. 6:13. కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపమును బట్టి పాడు చేసి నిన్ను మొత్తెదను. నువ్వు బాగుపడకుండా, బాగుపడాలని నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. బాగుగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు. సమాజంలో నయానో భయానో ముంచో మునుగో ధనవంతుల జాబితాలో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? నీవు బాగుపడకుండా నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తెదను.
పుక్కిట పురాణము కాదు బైబిల్. యథార్థమైనది బైబిల్. ఉన్నది ఉన్నట్లుగా రాయబడినది బైబిల్. ప్రతి దినము ప్రపంచవ్యాప్తంగా ప్రయాణం చేస్తూ ఉన్నది బైబిల్. ప్రపంచంలో మొట్టమొదట అచ్చువేయబడినది బైబిల్ గ్రంథం. భారతదేశంలో కూడా మొట్టమొదట అచ్చువేయబడినది బైబిల్ గ్రంథం. నీవు బాగుపడకుండా నీ పాపములను బట్టి, నీ దోషములను బట్టి, నీ అతిక్రమములను బట్టి, నీ అవిధేయతను బట్టి నిన్ను పాడు చేసి మొత్తెదను అంటున్నాడు. దావీదు ధైర్యముతో అంటున్నాడు, నేను పాపమును లక్ష్యముంచిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. జాగ్రత్త. మన ఆధ్యాత్మిక జీవితము, మన లక్ష్యము యేసుక్రీస్తు మీద ఉండాలి. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తు మీద లక్ష్యముంచుడి. చాలామంది అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో దేవాలయ మెట్ల కింద ఉన్న అడక్కుండేవాడు వీరి వలన నాకేమైనా సహాయము దొరుకునేమని లక్ష్యం ఉంచాడు. సంపద మీద, ఏమైనా దొరుకునేమో. వీళ్ళు చూస్తే భూమికి చూస్తే 4 అడుగులు లేడు కానీ టక్కు బుక్కు వేసుకొని ఎక్కుతున్నాడు. ఈసారి పడితే 100 నోటు పడాలని అనుకున్నాడంట. చూడండి 3వ అధ్యాయంలో ఏమైనా దొరుకునేమో లక్ష్యముంచేనో. 5వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునేమో అని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. ఈ దినాలలో మనుషుల మీద లోక నాయకుల మీద ఎలాగైనా లక్ష్యముంచెను. వాళ్ళు ఏమంటున్నారు? భక్తులు ఏమంటున్నారు? వెండి బంగారములు రాయద్ద లేవు. వచ్చారా? చాలామంది అంటుంటారు, సార్ కారు ఉందా నీకు అని అంటారు. కాళ్ళు ఉన్నాయా అని చెప్తాను. అదేంటి సార్, మీరు చిన్నప్పటి బైబిల్ పట్టుకున్నారు కదా, తుటాకోడు నాటాకోడు ఏసీ కార్లలో ఏసీ గదుల్లో ఉన్నారు కదా, నువ్వేంది సార్? నేను నడకేనయ్యా అని చెప్పేసి. నువ్వు బాల్యం నుండి కదయ్యా, యవ్వనంలోనే కదా దేవుని పనికి వచ్చావు. ఏమన్నా 4 రాళ్ళు పోగేసుకున్నావా? ఒక కోటెన్నో ఉంటాయా? ఒరే, ఇది కోటి కొరకో చేసే పని కాదు. ఇది ఆత్మల సంపాదన. అయ్యా, ఆశించకుండా
దేవుడు సమృద్ధి ఇచ్చాడయ్యా అని చెప్తాడు. అదేంటి సార్, నువ్వు ఉన్నదానిని బట్టి ఎప్పుడో ఉండాలా కదా. నా దేవుడు అలా చెప్పలేదయ్యా అని చెప్పేసి, ఏమైనా దొరుకునేమో, వెండి బంగారములు మా యొక్క లేవు గాని మాకు కలిగినది యేసుక్రీస్తు నామం. నాకు కలిగినది యేసుక్రీస్తు. పౌలు గారు అదే కదా, నేను క్రీస్తును సంపాదించుకొను నిమిత్తము. ఏం సంపాదించుకున్నావు? ఈడొచ్చిన పిల్లకు ఇంకా పెళ్లి చేయాలంటున్నాడు మా మామ. చూసారా, మా మామకి అట్లే చెప్పినాం. మా కాలంలో వాళ్ళం కాదు అమాయకత్వం. మా కాలంలో ఒక దైవజనుడు చెప్పాడు, పలానా అమ్మాయి నీకు అన్ని విధాలుగా ఉంటుంది. చూసారా, ఇంకా ఎప్పుడమ్మా అన్ని ఊర్లు తిరుగుతుంటాడే, ఇంకో దొరకలేదా? మేము ప్రార్థన చేస్తున్నాం, వెండి బంగారములో మా యుద్ధ లేదు, క్రీస్తును సంపాదించుకున్నాం. క్రీస్తు దొరికాడు మాకు. మా జీవం క్రీస్తునందు భద్రం చేయబడి ఉంది. మా క్రీస్తులో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయి. మాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాను. యేసు నామమున లేచి నడువు అనగా భిక్షకుడు వాడు లేచి నడుచుచు గంతులు వేయుచు దేవాలయంలోనికి వెళ్ళి దేవుని స్తుతిస్తుంది. మాకు కలిగినది యేసుక్రీస్తు నామం మాకు దొరికింది. యేసుక్రీస్తు వారు మాకు దొరికారు. లోకంలో ఏవేవో సంపాదించుకుంటున్నారు కానీ మేము క్రీస్తును సంపాదించుకున్నాం. ఆసాపు ఏమన్నాడు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు. ఆ క్రీస్తు నామము నిమిత్తము పౌలు గారు నాకు కలిగినవన్నీ పెంటతో ఎంచుకున్నాను. ఏదేమి నాకు లాభకరములై ఉన్నాయో సరే ప్రభు కొరకు ఏమైనా దొరుకునేమో అని మనుషులు లోకం వైపు లక్ష్యం ఉంచుతున్నారు. మనమైతే ప్రభు వైపు లక్ష్యం ఉంచాలి. సరే, నేను పాపమును లక్ష్యముంచిన ఎడల ప్రభు నా ప్రార్థన ఒప్పుకుంటే చాలు, దీవించబడతావు. అతిక్రమములను చేయువాడు దాచిపెట్టువాడు వర్ధిల్లాడు. నువ్వు శత విధాలుగా చేసినా కూడా నువ్వు వృద్ధిలోకి రాలేవు. ఎందుకంటే నీ హృదయము కపటముతో నిండుకొని ఉంది. నీ హృదయము వేషధారణతో నిండుకొని ఉంది. నీ హృదయము ఆయన ఎదుట సరైనది కాదు. సరైనది అని అనుకుంటున్నావు, అనుకున్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నావు. కానీ దేవుని లేఖనం ఏం చెప్తుందంటే నీ బతికే సరైనది కాదు, నీ జీవితమే సరైనది కాదు, నీ ఆలోచనలే సరైనది కాదు, నీ జీవిత విధానమే సరైనది
కాదు. భక్తిహీనులతో ఏమన్నాడు? నీవు 50 కీర్తన నీకేం పని? వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. దేవుని మాటలను నీవు ముందు ఉంచుకోవాలి. దేవుని మాటలను వెనుకకు త్రోసివేసేది. నీవు దొంగను చూసినప్పుడు, హలో, మాకేమన్నా వాటా ఉందా? దూరుతున్నాడండి వీడు అడ్డంగా. హలో, మాకు కూడా సేర్ ఏమన్నా వాళ్ళకు 2 పైసలు ఇచ్చాను, నాకు 1 పైసా ఇవ్వండి, సేర్ కావాలంట. ప్రతి అక్రమమైన విషయాలలో నాకేమైనా షేర్ ఉందా? నీవు దొంగను చూసి వాడితో ఏకీభవించదవు, వ్యభిచారులతో సాంగత్యము చేసేదవు, కీడు చేయవలనని నోరు తెరచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండెములు, నెపములు, అపరాధములు, అపనిందలు వేయుచున్నావు. నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు కేవలము నన్ను కూడా. ఏముంది లేరమ్మా, యేసు ప్రభు వారికి ఒక దండ వేస్తే గజదండ వేస్తే అయిపోయా. ఏందంట? గజదొండ వేస్తే అయిపోయా. ఏముంది? హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. మళ్ళా అన్ని షేర్లే అక్రమంగా ఏ విధము చేతనైనను ఇట్టి పనులు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు కేవలము నీ వంటి వాడనైతిని. నీ కన్నుల ఎదుట ఈ సంగతులను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మనసు వారులారా, దీన్ని యోచించుకొనుడి, లేని ఎడల మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడు ఎవడును లేకపోవు. ఆ సమయమున ఏం తీర్పు, ఏం పరలోకం, అవన్నీ ఎవరు చూసొచ్చారు? యేసయ్య కూడా మా చెప్పు చేతుల్లో ఉన్నాడు. ఇదిగా నీకు భూమి మీద సన్మానం కావాలి యేసు ప్రభువా, అట్లయితే నేను ముందు ఉంటా, నువ్వు నా వెనక ఉండు. చూశాను, యేసు ప్రభు ఘనపరిచేది పోయింది, యేసు ప్రభుని హెచ్చించినది పోయింది, యేసు ప్రభు దగ్గర తమ బలహీనతలు ఒప్పుకునేది కూడా పోయింది. బైబిల్ ఏం చెప్తుంది? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముడు తాము తగ్గించుకొని తమ చెడు మార్గమును విడిచి తమ దోషములు ఒప్పుకొనిన ఎడల నేను వారినే కాదు, వారి దేశమునే స్వస్థపరుచుదును.
ఆయన సన్నిధిలో కిన్నుడనై, ఆయన సన్నిధిలో తగ్గించుకొని ఈ బలహీనతలు ఒప్పుకుంటే చాలు. నినేవే ప్రజలు తమ చెడు మార్గమును విడిచి తమ బలహీనత ఎప్పుడైతే ఒప్పుకున్నారో, సొదొమ గొమొర్రా వలె నాశనము కావలసిన నినేవే ప్రజలు వారు ఉపవాసముతో బూడిదలో ఎప్పుడైతే రాజు కూర్చున్నాడో, ఉగ్రుడైన దేవుడు ప్రేమమయుడుగా 1,20,000 కలిగిన పట్టణమును ఆయన రక్షించాడు. కారణమేమి? తమ చెడు మార్గములను వారు ఒప్పుకున్నారు. నీ బలహీనతలను సరి చేసుకుంటే చాలు, ఆయన నీ ప్రార్థన అంగీకరించి నీ ప్రార్థనకు ఆయన జవాబిచ్చు దేవుడు. కనుక మొదటి మాట, ప్రభువు నేను నా హృదయములో పాపమును లక్ష్యముంచిన ఎడల దేవుడు నా ప్రార్థన వినకపోవునుగాక. సహోదరులారా, ఈ దినం శనివారము విజ్ఞాపన కూడిక. మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. కుమార్తె బ్లెస్సి సురేఖ తరచుగా బలహీనతలు గురవుతుంది. కడుపు నొప్పికి దేవుడు ముట్టి స్వస్థపరచున్నట్లుగా ప్రార్థన చేయండి. ఇంకా ఏమైనా విషయాలు, రాజయ్య డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా వచ్చినట్లుగా ప్రార్థన చేయండి. దివ్య జెసికా MBA పరీక్షలు రాశారు, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థన చేయండి. బిషప్ యొక్క పెద్ద కుమార్తె వివిధ పోటీ పరీక్షలు రాసింది, ఫలితాల విషయంలో కూడా ప్రార్థన చేయండి. పాల్ CA పరీక్షలు రాశాడు, మంచి ఫలితాలతో వచ్చినట్లుగాను, మిరప పంట మంచి ధరకు అమ్మబడినట్లుగా ప్రార్థన చేయండి. మనం ప్రార్థన చేసాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తుంది. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి ముగిస్తాం. నైనా ఈ చిన్న సాక్ష్యాన్ని పాడు చేయుటకు సాతాను అనుచరులు విరివిరిగా ప్రయత్నాలు చేయొచ్చు. మీరే అన్నారు కదా, చిన్నమంద భయపడకుడి, మీ ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరదు అన్నారు. ఈ చిన్న సాక్ష్యాన్ని, చిన్న మందను మీరు ఎక్కలి కింద ఉంచుకొని కాపాడమని అడుగుతుంది. సంఘములోని ప్రతి కుటుంబాన్ని బట్టి ముగిస్తుంది. ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో రాత్రి పగలు భిన్న రీతిగా పని చేయించు ఉన్నారు, డ్యూటీలలో ఉన్నారు. మీరు ఎక్కలి కింద ఉంచుకొని నిన్న రాత్రి మరి రత్నకుమార్ ఇంటిని ఆధారం చేసుకొని కొన్ని మాటలు ఆ చుట్టుపక్కల ప్రజలకు ప్రకటించాము. ఆ ప్రేమ విందు కొరకై ప్రయాసపడి సహకరించిన ప్రతి వారిని బట్టి కూడా పిలుస్తుంది. పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, వివిధ రూపాలుగా ప్రతి ఒక్కరిని వాడుకునే విధానాన్ని బట్టి పిలుస్తుంది. యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే విన్నారో కొందరైనా మేలు పొందినట్లుగా మీకు పడతాయి. జగదీష్ కుటుంబం కొరకే మీకు ప్రార్థిస్తాం.
పెద్ద వదిన కుమారుడు కుమార్తెను బట్టి దీవించండి. సింధు కోయంబత్తూరులో చదువుతూ ఉంది, కొనసాగి చేయండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. హేమావతికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. శంకర్ ప్రసన్నమ్మ కుమారుడు కుమార్తె నైనా ప్లాట్ తీసుకున్నారు, నూతనంగా కారు తీసుకున్నారు. ప్రతి కంతులలో అద్భుతమైన సహాయం దయచేయండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జగత జీవితంలో వివాహ విషయంలో కూడా మీకు కృపను దయచేయండి. ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో మీరు మహిమ పొందండి. హేమావతికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఆ కాలనీలో కొందరైనా దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించమన్నాడు. సాగిబడిన బాబు, ఆయన తల్లిదండ్రులు, సోదరిమణులు, భర్తలు, సంతానం దీవించండి. బాబు వివాహ విషయంలోను, ఉద్యోగ విషయంలోను, ఇంటి విషయంలోను మీకు కూడా దయచేయండి. ఇటే తాతయ్య అయిన భార్య పిల్లలు, జాకోబ్ అయిన భార్య పిల్లలు, నరసింహమైన భార్య పిల్లల తల్లిదండ్రులను దీవించండి. నూతన ఇంటి నిర్మాణమును దీవించండి. చక్కగా కట్టబడి ఉన్నట్లుగా ప్రతి అవసరాన్ని తీర్చండి. అలాగే అచ్చమ్మ కుటుంబాన్ని కూడా దీవించండి. కుమారుడు ఉద్యోగరీత్యా కళ్యాణదుర్గంలో ఉన్నాడు, మీ కృపను దయచేయండి. గొరక ఓబులేస్ ఆయన భార్య కుమారుడు కుమార్తెను దీవించండి. ఓబయ్య ఆయన భార్య కుమార్తెను దీవించండి. నూతన ఇంటిని బట్టి కూడా మీకు స్తోత్రం దీవించండి. ఓబులేస్ కుమార్తెకు మరి జూన్లో పరీక్షలు ఉన్నాయి, డాక్టర్గా మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీకు కృపను దయచేయండి. బతల దేవదానం గారు ఆయన భార్య, వారి కుటుంబ సభ్యులను దీవించండి. రంగా అయిన భార్య పిల్లలు, మునుస్వామైన భార్య పిల్లలు, సోదరిమణులు, వారి భర్తల సంతానం దీవించండి. మునుస్వామి అయిన భార్య పిల్లలను దీవించండి. జ్యోతిర్మయ్ అలాగే కుమారుని, రెండో కుమారుని దీవించండి. పెద్ద కుమారుని దీవించండి. కారును దీవించండి. వాతావరణ మార్పుల ద్వారా తల్లి బిడ్డ ఇటువంటి బలహీనతల గురి కానికుండా మీరు కాపాడమని అడుగుతుంది. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తాం. పెద్దరాజు తల్లిని, తోబుట్టులను దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. అలాగే వంశీ కొరకే మేము ప్రార్థిస్తాం. ఆయన తల్లిదండ్రులను, సోదరిమణులు, వారి భర్తల సంతానం దీవించండి. వారములో మరి ఆయా రీతిలుగా హెచ్చరిస్తూ ఉన్నాం, పలకరిస్తూ ఉన్నాం. దేవా, మరి దేవుని సన్నిధికి వచ్చినట్లుగా తన బలహీనత సరి చేసుకొని ప్రభువులలో పాలు పొందుటకు కూడా సహాయం. ఆయన జీవితములో వివాహ విషయంలో కూడా మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా, మరి ఈనయ కుటుంబం కొరకే ప్రార్థిస్తాం. ఆయన తల్లి కుంటిన ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. బాలస్వామి అక్కను బట్టి మీకు స్తోత్రములు. ఇసాకు శ్వేతాలను దీవించండి. వారి వివాహ విషయాలను మీకు కృపను దయచేయండి. ఈనయను దీవించండి. దేవుడి సన్నిధికి వచ్చినట్లుగా మీ కృపను, టీ షాపును కూడా దీవించండి. వసంతరావు అయిన భార్య పిల్లలు, మరియమ్మ భర్త వారి సంతానాన్ని కూడా దీవించి మహిమ పొందండి. చెన్నై అయిన భార్య పిల్లలు, తల్లిని బట్టి నరసింహ అయిన భార్య పిల్లలు, అలాగే సోదరిమణులు వారి పిల్లలు కూడా దీవించండి. దేవరత్నం ఆపరేషన్ విషయంలో అద్భుతమైన సహాయం కూడా దయచేయండి. రంగన్న ఆయన భార్య పిల్లలు, అక్క కుటుంబాన్ని, తల్లిని దీవించండి. రాజేష్, అబ్రాం గారు, ఆనందం, అలాగే దావీదు గారు వారి కుటుంబ సభ్యులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. మూగమ్మాయిని మీరు దీవించండి. దొరైస్వామి, కృపమ్మ కుమారుని బట్టి మీకు స్తోత్రం. పాల్ CA పరీక్షలు రాశారు, మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను, మిరప పంట మంచి ధరకు అమ్మబడినట్లుగా మీ కృపను దయచేయండి. భార్య భర్తలను దీవించండి. కృపమ్మ తల్లిని, తోబుట్టులను కూడా దీవించండి. దొరస్వామి యొక్క సోదరిమణులు అలాగే సోదరులు, ఓత్రమాలు తిన్న సంఘాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందమన్నాడు. సహోదరి కుమార్ బట్టి ముగిస్తూ విక్టర్ డేవిడ్ అయిన భార్య వారి కుమార్తెను దీవించండి. మరో సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. గంధం కృపా సుందరి రక్షించబడిన బిడ్డ
ఆమె వివాహ విషయంలో కూడా అద్భుతమైన సహాయమును పడతాయించి ఆమె జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చు. వివాహానికి కావలసిన సమస్తమును మీరు సమకూర్చమని అడుగుతారు. కుమారి తల్లిదండ్రులను, తోబుట్టులను కూడా దీవించండి. ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. అలాగే నా విషయంలో కూడా కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఎవరి రుణములు వాడు తీర్చుటకు మీ కృపను దయచేయండి. రాబర్ట్ ఆయన భార్య పిల్లలు, తల్లిని యేసయ్య అయిన భార్య పిల్లలు దీవించండి. పెద్ద కుమార్తె భర్తను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను, యేసయ్యకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ధారా రవి, మరియమ్మ కుమార్తెలు, కుమారుని దీవించండి. పిల్లలు వివిధ ట్రైనింగులు చేస్తున్నారు, MBA పరీక్షలు రాశారు, మంచి ఫలితాలతో పాస్ అవటానికి కూడా దాయించి భార్యాభర్తలు మీరు దీవించండి. జూటు రేలియా తల్లికి మంచి ఆదరణ, ఆరోగ్యమును బట్టి దాయించి బీసిసాకు అయిన భార్య, కుమారుడు, కుమార్తెను దీవించండి. నూతన ఇంటి నిర్మాణ పనులను కూడా దీవించండి. నందిపాడు ఆలస్యమ్మ గారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. స్వరూపమ్మ, ఇదిగో పిల్లల యొక్క వివాహ విషయాలలో కూడా అద్భుతమైన సహాయములు పడతాయి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా, మీ కృపను అనుగ్రహించమని. టెలిఫోన్ రాజన్న భార్య, ఆమెకుంటున్న ప్రతి బలహీనత కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. ఈ కాలనీలోని నీ పిల్లలను కదిలించండి. సమీపములో దేవుని మందిరం ఉంది అని నడిపించుటకు సహాయముని మీరు దయచేయండి. నైనా మీకు వందనాలు చెల్లిస్తున్నా. యాడికి క్రైస్తవ కూడిక సంఘాన్ని మీరు దీవించి పురుషుల బాత్రూమ్ విషయంలోను, ఎదురుగా ఉన్న స్థల విషయంలోను, సండే స్కూల్ పిల్లల కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఎండకు ఇబ్బంది పడుతూ ఉన్నారు, నిశ్చితమైతే కప్పు వేయటం కూడా సహాయమును బట్టి దాయించి నైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో బాక్సులు తీసుకున్నాం, ఆపిల్ పేరు వచ్చి ఇంకా మైకులు కావాలి, మీ వైపు చూస్తూ ఉన్నాం. మీరు కార్యం జరిగించండి. నేను అద్భుతమైన సహాయమును బట్టి దయచేయండి ప్రభువా. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దీవించండి. ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని దీవించండి. దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీకు పడతాయి. గంధం జైపాల్ ఆయన భార్య, ప్రసన్నమ ఆమె భర్త, వారి సంతానం జీవన్ నైనా వారి కుటుంబ సభ్యులను దీవించండి. పవన్ అయిన భార్య, వారి యొక్క కుమార్తెను, అమ్మాయి కూడా గర్భవతి, గర్భములు ఎదుగుతున్న పిల్లాకుడుతును దీవించండి. మంచి పోషకాలు దాయించండి. పారస్య రవి సార్ అయిన భార్య సముద్ర అక్కను కూడా దీవించండి. ఇదిగో వారి యొక్క అమ్మమ్మ మీ పిలుపు తీసుకుంది. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను అన్నారు. మీకు కూడా దాయించి గడొక లేసన్న గారు ఆయన భార్య దీవించండి. డాక్టర్ ప్రవీణ్ ఆయన భార్యను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను దాయించి రెండవ వారి గాయాలైనవి మీరు ముట్టి స్వస్థపరచండి. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. డాక్టర్ అప్పయ్య వివాహ విషయంలో మీ కృపను, డాక్టర్ రాజు గారు శ్రావణిని బట్టి, కేఆర్ ఆసుపత్రిని బట్టి మీకు స్తోత్రం. యాజమాన్యాన్ని దీవించండి, సిబ్బందిని దీవించండి. అక్కడికి వచ్చే ప్రతి పేషెంట్ బాగుపడినట్లుగా మీ కృపను దయచేయండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపను అనుగ్రహించండి. బీసు విజయుడు అయిన భార్య, మరి కుమారుని దీవించండి. తిమోతి, అలాగే మనోహర్, సువార్తమ్మ, సురేష్, కర్ణాకర్, రాజన్న, భూషణం, సాగిబండ వారి కుటుంబ సభ్యులను దీవించండి. సాగిబండ శాంతమ్మ వదినమ్మ కొరకే మేము ప్రార్థిస్తాం. వదినమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. చిన్న యేసు, కరణమ్మ కుమారుడు, కుమార్తెను మీరు దీవించండి. నైనా షారోను డాక్టర్గా చిత్తూరులో సిద్ధపడతా ఉన్నది. మీకు పడతాయించి మరి బీస్ పాలు విషయంలో కూడా మీకు పడతాయించి
సుందర్ ఆయన భార్య, కుమారుడు, కుమార్తెను దీవించండి. సునీతమ్మ కుమారుడు, కుమార్తె, అత్తమ్మ, ఆడపడుచు వారి కుటుంబ సభ్యులను దీవించండి. నిసి వివాహ విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. సునీల్ వివాహ విషయంలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. రాజమ్మకు ఆమె భర్త, వారి కుమార్తెను కూడా దీవించి మీరు మహిమ పొందండి. రత్నకుమార్ ఆయన భార్య లేయాను బట్టి మీకు గత వారంలో గొప్ప ప్రమాదం నుండి తప్పించారు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమున సమీపించదు అన్నారు. ఆ ఇంటి చుట్టూ మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి. రక్షించబడిన బిడ్డ రత్నం మీతో సమాధానపడి బ్రహ్మలో కొనసాగుటం కొనసాగించి కలమ్మ తల్లిని బట్టి మీకు స్తోత్రములు. సోదరులు సోదరిమణులు కుటుంబ సభ్యులను దీవించండి. ఒక సోదరుడు మీ పిలుపు తీసుకున్నాడు, భార్య పిల్లలకు ఆదరణ ధరించండి. ఇదిగో పెద్ద కుమార్తె 10వ తరగతి, ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవుతే మీకు కూడా దాయించండి. రుద్రాల అత్తమ్మకు మంచి ఆదరణ, ఆరోగ్యమును బట్టి దాయించండి. భార్య భర్తలు బట్టి దీవించబడ్డాడు. సాగిబండ రాజరత్నమన్న వారి కుటుంబ సభ్యులను దీవించండి. చిట్టన్న వారి కుటుంబ సభ్యులను దీవించండి. మార్కన్న వదినమ్మ కుమార్తె లేక వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును బట్టి దయచేయండి. కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఎవరు రుణములు వారు తీర్చుటకు మీకు కూడా దయచేయండి. సాగిబండ బిషప్ రమణ కుమార్తెలు కుమారుని మీరు దీవించండి. శ్వేతమ్మ అలాగే సన్ని వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. పెద్ద కుమార్తె వివిధ కోచింగ్లు తీసుకొని వివిధ పోటీ పరీక్షలు రాసింది, ఫలితాల విషయంలో మీకు కొన్ని మానవ తప్పిదం వలన మా ప్రియులు చాలా కోల్పోయారు. దేవా, ఎన్నేళ్ళు మేము నష్టపడితేమో అన్నేళ్ళు మమ్మల్ని తృప్తిపరచు అన్నారు. ప్రతి విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. రెండో ఇల్లు శుభ్రం చేసుకుని అందులో ప్రవేశించి స్తుతించున్నట్లుగా కృపను దయచేయండి. యోహాను భారతి పిల్లలేక చదువులో మహిమ పొందండి. మరియమ్మకు భర్త అలాగే కుమారుడు కానిస్టేబుల్గా సిద్ధపడుతూ ఉన్నాడు. మీ కృపను దయచేయండి. కుమార్తె కుటుంబాన్ని దీవించండి. పోతురాయి రాజయ్య ఆయన భార్య ఇదిగో పెద్దవాడు ఉద్యోగరీత్యా దూర ప్రాంతంలో ఉన్నాడు. రెండవ వాడి జీవితంలో కూడా మీ సంకల్పం, మీ ఉద్దేశం ఏదైతే ఉందో నెరవేర్చండి. భర్త డ్యూటీలో ఉన్నాడు, భార్య భర్తను దీవించండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఈ రుణములు వారు తీర్చుటకు సహాయం దయచేయండి. బేబీ తల్లిని తోబుట్టును కూడా దీవించండి. రాజయ్యక తోబుట్టును కూడా దీవించండి. గంధం జయమ్మ కుటుంబ సభ్యులను, సువార్తమ్మ కుటుంబ సభ్యులను, తిప్పన్న కుటుంబ సభ్యులను దీవించి మీరు మహిమ పొందండి. బత్తల దేవదాస్ ఆయన భార్య కుమార్తెలు కుమారుని దీవించండి. పెద్ద కుమార్తె తరచుగా బలహీనతలకు గురవుతున్నది, మీరు ముట్టి స్వస్థపరచండి. కడుపు నొప్పితో బాధపడతావు. అలాగే రెండవ కుమార్తె కుమారుని దీవించండి. పిల్లలేక చదువులో చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దయచేయండి. విన్సెంట్ పినాయిలు దశ దిశల వడిదిలో ఉన్నట్లుగా మీకు మనం దయచేయండి. మీరు ఇచ్చిన జాబును బట్టి మీకు స్తోత్రములు. అనుదిన డ్యూటీలో మీ కృపాక్షేమాల నుంచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. తరచుగా బలహీనతకు గురవుతున్నాడు, ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. తల్లిని దీవించండి, తమ్ముని కుటుంబాన్ని దీవించండి, సోదరిమణులు వారి భర్తల వారి సంతానం కూడా దీవించండి. శ్యామలమ్మ వారి కుటుంబ సభ్యులను దీవించండి. ఎస్వైడి ప్రసాద్ గారు వదినమ్మ వారి కుటుంబ సభ్యులను దీవించండి. నూతన ఇంటి నిర్మాణ పనులను దీవించండి. కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి ఆంటీ మీ పిలుపు తీసుకు వారి కుమారులు వారి భార్యలు వారి సంతానం, వారి కుమార్తెలు వారి భర్తలు వారి సంతానం కూడా దీవించి మహిమ పొందండి. గుంటూరు జిల్లా సంఘాలను, నంద్యాల జిల్లా సంఘాలను, కర్నూలు జిల్లా సంఘాలను, యాడికి కొండూరు కోనచెరువు సంఘాలను కూడా మీరు బలపరచండి. రేపు ప్రభు దినం, ప్రభుని గణపరిచే దినం, ప్రభుని మహిమపరిచే దినం, ప్రభుని ప్రశంసించే దినం. అనేకులను సమకూర్చండి.
లేఖనాల ద్వారా, స్తుతుల ద్వారా, పాటల ద్వారా 2 లేక 3 మీ కుమారుని ప్రకటించినట్లుగా మీకు కృపనుందాయి. ఆయా సమస్తము క్రమంగా జరుగుటకు మీకు కృపనుందాయి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. సమయ అసమయాలలో మాకు సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి. సంఘములోని ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఇచ్చుటలో చాలా వెనకబడి ఉన్నారు, మీరే కార్యం జరిగించండి. ఈ రాత్రి మీరు మహిమ పొందమని మా యాడికి మండలమును, మా తాడపత్రి నియోజకవర్గమును, మా అనంతపురం జిల్లాను, మా తెలుగు రాష్ట్రాలను, దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. పాలన చేయు అధికారులు, అనధికారులను దీవించండి. చక్కగా పాలించినట్లుగా మీ కృపను దాయించి, భాగ్యరాజు గారు ఆశక్కను బట్టి పిల్లలకి వివాహ విషయాలను మీ కృపను దాయించి, మా మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగము కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాలను, ప్రతి చిన్నలను పెద్దలను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.